ఎమ్మెల్యే కోన రఘుపతి మీద ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని టీడీపీ ఇన్ఛార్జ్ వేగసేన నరేంద్ర వర్మపై మండిపడ్డారు. వైసీపీ నాయకులు, వైసీపీ పట్టణ అధ్యక్షులు కాగిత సుధీర్ బాబు అన్నారు. బాపట్ల వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు కాగిత సుధీర్ బాబు మాట్లాడుతూ, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరు గంజాయి అమ్ముతున్నారో ఆధారాలు ఉంటే వారి పేర్లు చెప్పి జిల్లా ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వు. ఏజీ బీటెక్ కాలేజ్ దగ్గర నుండి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు ఉంటే నిరూపించు అని అన్నారు. గంజాయి ముఠా చేసేది మీ నాయకులు. మీరు పెట్టిన కొన్ని యాచరీలకు పొల్యూషన్ వల్ల కొన్ని గ్రామాలు దెబ్బతిని పోతున్నాయి. మా ప్రభుత్వం మీద కానీ మా నాయకుల మీద కానీ ఆరోపణలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వేగేష్ నరేంద్ర వర్మ పదే పదే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా బాపట్ల అనేది ఒక గంజాయి హబ్బుగా తయారైందని మన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఏదైతే మాట్లాడాడో దానికి కొనసాగింపుగా వేగేష్ నరేంద్ర వర్మ మాట్లాడాడు. కానీ అతను మాట్లాడిన దాంట్లో కొత్త ఏం లేదు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, బాపట్ల నియోజకవర్గం ఈరోజు అభివృద్ధి పరంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. రోడ్ల విస్తరణ కానీ, డెవలప్మెంట్ కానీ బాగా జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలకి విమర్శించడానికి ఏ అవకాశం లేదు. ఒక గంజాయి అనే దాన్ని అలాగే అవినీతి చేస్తున్నారు కోన రఘుపతి గారు అని ఒక పాయింట్ తీసుకుంటే ప్రజల్లోకి ఈజీగా వెళ్ళొచ్చాలనే ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు ఈరోజు వేగేష్ నరేంద్ర వర్మ ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా అతనికి దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే అతను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, కోన రఘుపతి గారు అంట తిరిగే నాయకులు కానీ ఎవరు గంజాయి అమ్ముతున్నారో పేర్లతో సహా బయట పెట్టే దమ్ము, ధైర్యం ఉంటే మాత్రమే అతను ప్రెస్ మీట్ పెట్టి మా పైన గంజా ఆరోపణలు చేయాలి. అలా నిరూపించలేనప్పుడు గుడ్డగాల్చి మొహం వేయడం అనేది చాలా అపరిపక్వత రాజకీయం. బాపట్ల ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు నిజాయితీ ఏంది, ఎవరు ఎట్లా పైకి వచ్చారు అనేది బాపట్ల ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఏదో బాపట్ల ప్రజల మీద అందరూ కూడా గంజాయి తాగేవాళ్ళని ఒక ముద్ర వేయడానికి నీకు ఎలా మనసు ఒప్పుతుందో సమాధానం చెప్పాలని వేగేష్ వర్మకి మేము కోరుతున్నాం. మరొకసారి చెప్తాం, నీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రూఫ్తో సహా బయట పెట్టాలి. వాళ్ళ పేర్లు చెప్పాలి. అవసరమైతే ఎస్పీ గారికి కంప్లైంట్ చేయండి. ఎస్పీ గారు విచారణ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. నీకు చేత కాకపోతే మూసుకొని కూర్చోవాలని ఈ సందర్భంగా వేగేష్ వర్మకి చెప్తున్నాం. అలాగే ఆయన మాట్లాడుతూ బాపట్లలో అవినీతి పెరిగిపోయింది, రోడ్డు విస్తరణలో భాగంగా డివైడర్లు వేయాలన్నా తీయాలన్నా డబ్బులు తీసుకుంటున్నారు ఎమ్మెల్యే గారు, మా దృష్టికి వచ్చింది, ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పని మొన్న ఆరోపణలు చేశారు. నీకు చేతనైతే ఒక్కళ్ళైనా సరే ఛాలెంజ్ విసురుతున్నాం. ఏజీ కాలేజీ రోడ్డు ఇటు ఏజీ బీటెక్ కాలేజ్ దగ్గర నుంచి ఇంజనీర్ కాలేజీ దగ్గర వరకు ఏ ఇంటి వారి దగ్గరైనా సరే రూపాయి తీసుకున్నట్టు ఎమ్మెల్యే గారు కానీ ఆయన అనుచరులు కానీ రూపాయి లంచం తీసుకున్నట్టు ఎవరి చేతని ఒక్క చేతని చెప్పించగలవా? నీకు దమ్ముంటే ఛాలెంజ్ విసురుతున్నాం. ఇవన్నీ కూడా నీ పక్కన పెట్టుకొని ఆరోపణలు చేయాలా. అంతేగాని ఏదో ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిన్ను ప్రకటించారని నువ్వేదో రాష్ట్రపతి పదవి వచ్చినట్టు నీకు బిల్డప్ ఇవ్వటం కరెక్ట్ కాదని చెప్పి చెబుతున్నావు. నువ్వు కనీసం ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిపోయినట్టు కలలు కంటున్నామని నీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. కనుక ఇలాంటి అజ్ఞానుల్ని బాపట్ల ప్రజలు ఎప్పుడు నమ్మరని, బాపట్లలో మంచి చేసేది ఎవరు, రాజకీయానికి అభివృద్ధి చేసేది ఎవరు, బాపట్ల పట్టణాన్ని అభివృద్ధి చేసేది ఎవరు అని బాపట్ల ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు నువ్వు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నావు గంజాయి అని. నీ కంటైనర్లే బయటికి వెళ్తున్నాయి. నీవు, నీ కుటుంబం, మీ అబ్బాయి గంజాయి అలాగే డ్రగ్స్ తీసుకుంటారు అని ఆ డ్రగ్స్ తీసుకున్న మత్తులో ప్రెస్ మీదకి వచ్చి ఏదో నువ్వు మాట్లాడతావని నీ అనుచరులే చెబుతున్నారు. ఇలాంటి ఆరోపణలు మేము కూడా చేయగలం. ఒక అవతల వ్యక్తుల్ని కించపరచాలని నువ్వు మాట్లాడితే మేము కూడా మాట్లాడే దమ్ము ధైర్యం మాకుంది. కనుక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని వేగేష్ వర్మ తెలియపరుస్తున్నాం. అలాగే అవినీతి అక్రమాలు చేస్తున్నారంటున్నావు. ఈరోజు నీ ఫ్యాక్టరీలో నువ్వే చెబుతున్నావు 3000 మంది, ఎంతమందికి నువ్వు ప్రావిడెంట్ ఫండ్ కడుతున్నావో నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు. నీ దగ్గర ఎంతమంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో చెప్పు.
వాళ్ళకి నేను ఇంత కడుతున్నాను గవర్నమెంట్కి అని చెప్పి వాళ్ళందరినీ కూడా నువ్వు డైలీ లేబర్గా చూపిస్తూ వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు కూడా నువ్వు కట్టకుండా ప్రభుత్వానికి జిఎస్టీ అన్నీ కూడా ఎగ్గొడుతున్న నాయకుడు నువ్వు. అలాంటి వ్యక్తి అనేటువంటి నువ్వు మా నాయకుడి మీద నీతి నిజాయితీతో బాపట్ల పరిపాలన చేసినటువంటి మా కోన రఘుపతి గారిని విమర్శించే సాహసం చేయొద్దని చెబుతున్నావు. ఎందుకంటే నువ్వు ఈ రోజు వరకు కూడా నువ్వు ఒక ఎంపీటీసీకి కానీ వార్డు మెంబర్ కానీ గెలవరా. నీ దగ్గర ఏదో అక్రమంగా వచ్చిన డబ్బులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడికి 100 కోట్ల డబ్బులు ఇచ్చి నువ్వు టికెట్ తెచ్చుకున్నావు. కనుక ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు పక్కన నిజాలు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా వేగేశ్వర వర్మకి తెలియపరుస్తున్నాం. నిన్న కొంతమంది వ్యక్తులు మన రోడ్డు విస్తరణలో దాని భాగంగా ఏదో అవాకు చవాకులుగా ఏవేవో మాట్లాడుతున్నారు. ముందు డివైడర్ గురించి అయితే మనం ఏజీకి ఇంజనీర్ కాలేజీ దగ్గర నుంచి మన మార్కెట్ యార్డ్ వరకు ఒక డివైడర్ రోడ్డు విస్తరణలో 100 అడుగులు, 70 అడుగులు, 67 అడుగులు, 80 అడుగుల ప్రకారం మొత్తం ఒక జీవో ప్రకారం ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఒక జీవో ప్రకారం మొత్తం రోడ్డు విస్తరణగా వస్తూ ఉంది. ఈ డివైడర్ మార్గాల్లో ఎక్కడ ఏ ప్లాన్ చేయాలో, ఎక్కడ ఏ డివైడర్ ఎక్కడ ఉంచాలో, ఎక్కడ చేయాలో అనేది ఒక ఇంజనీర్ ప్లాన్గా అది ఉండిద్ది. దానికి అర్థం కాకుండా ఎవరెవరో ఏదేదో ప్రతి ఒక్క చోట ఇక్కడ దారి ఇవ్వలేదు, దారిస్తానికి కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే గారు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు. 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుని ఇదిగో ఈ వ్యక్తి ద్వారా నాకు 10 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు అడిగారని చెప్పి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఈ స్థలంలో రోడ్డు భాగంలో ఎన్నో బ్యాగులు తీసుకున్నారు, రోడ్లకు ఇస్తారన్నట్టు డబ్బులు తీసుకున్నారు అనే మాటలు అవాకులు చవాకులు పేలితే మాత్రం చాలా ఖండించాల్సిన విషయంగా ఉంటుంది. మరి ముఖ్యంగా శ్రీనివాస్ కాలనీ గురించి మాట్లాడారు. శ్రీనివాస్ కాలనీ దగ్గర ఒక హైవే రోడ్లో ఎక్కడ ఏం చేయాలో అక్కడ పక్కన ఆర్ట్స్ కాలేజీ దగ్గర మార్క్ ఇచ్చాడు, ఒక చీల్ రోడ్లో ఇచ్చారు. ఆ దగ్గర కొద్ది దానిలో కుదరదన్న విధానంతో వాళ్ళు అక్కడ డివైడర్ కట్టగలిగారు. అంతేగాని ఆ ఉద్దేశంతో ఎవరు 10 లక్షల రూపాయలు నా ఇల్లు కాడ ఉందని చెప్తున్నారు, 10 లక్షల రూపాయలు ఎవరు అని చెప్పని మాట్లాడుతున్నారు. ఆ 10 లక్షల రూపాయలు ఎవరు తీసుకున్నారో, ఎవరు అడిగారో అడిగినట్లు ప్రూఫ్ చేస్తే మేము దాన్ని ఖండిస్తాం. ఏదైనా సరే మీరు ఏదో మాట్లాడితే మాత్రం అది పిచ్చి ఆరోపణలు అని అవుతాయని నేను ఖండిస్తున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ సాయి ప్యాలెస్ దగ్గర డివైడర్ అక్కడక్కడే కడుతున్నారని చెప్తున్నారు. ఒక మార్కుగా ముందుగా మనం మాట్లాడబోయేటప్పుడు రోడ్డు విస్తరణలో ఎక్కడ ఎంత జరుగుతుంది, ఒక లైన్ ఎక్కడికెక్కడిగా వస్తుంది, దాన్ని టేప్ పెట్టి కొలత కొలుచుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ముఖ్యంగా అయితే డివైడర్ చూడమనండి. పటేల్ నగర్ దగ్గర నుంచి తోగాలు దగ్గరికి దాదాపుగా 5 అడుగులు వెడల్పు విస్తరణలో జరుగుతూ వచ్చింది ఆధారికి. దాన్ని కూడా అర్థం లేకుండా మాట్లాడి ఏదో మాట్లాడుతున్నాములే, మాకు సరిపోతుంది, మాకు అధికారంలో మేమేదో ఆమెలో ఉన్నాము, మా దగ్గర